మీరు ముందు వీడియో చూసుంటే నాదే తప్పు, ఇలా టెన్షన్స్లో తన నెక్స్ ఇవన్నీ కూడా రాసుకోలేదు అని చెప్పేసి చెప్పున్నాను కదా. నిజంగా అండి, రాత్రంతా కూడా నా ఇన్స్టా రీల్స్ చూస్తుంటే డిప్రెషన్ డిప్రెషన్ అని వీడియోస్ వస్తున్నాయి. ఏంటి అన్నీ ఇవే వస్తున్నాయి అనేసి అనుకున్నాను. అక్కడికి ఈ వీడియోలోనే షేర్ చేస్తాను చూడండి అసలు ఏం జరిగింది అన్నది కూడా. నిజంగా ఏంటో అనుకున్నాను కానీ నేనే డిప్రెషన్లో ఉన్నాను అనేసి నేను గ్రహించలేకపోయాను. మీకు అందరికీ ఒకటి చెప్పాలనుకున్నానండి. ఏదైనా మనసు బాగోలేకపోయినా, ఇంట్రెస్ట్ లేదు, ఏదైనా నీరసంగా ఉంది అన్నప్పుడు మిషన్ దగ్గరికి, అంటే టైలరింగ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, టైలరింగ్ దగ్గరికి వెళ్ళకుండా ఉంటేనే మేలు. నాకు ఇలా చాలాసార్లు జరిగింది. అంటే నార్మల్గానే అనుకున్నాను కానీ ఇలా అవుతుంది అనేసి నేను అనుకోలేదండి. ఎప్పుడు నాకు ఇలా జరగలేదు, అంటే ఈ విధంగా అయితే అవ్వలేదు. కుట్టాలి అని లేనప్పుడు, అంటే కుట్టలేను ఇప్పుడు వద్దులే అనవసరం అనుకున్నప్పుడు నేను కుట్టేదాన్ని కాదనమాట. ఇంకా నాకు తప్పట్లేదు, కుట్టేద్దాము తొందరగా అయిపోతాయి కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నదైతే ఏంటక్క నెక్ కుట్టావు మిడిల్లో కట్ చేస్తున్నావు ఏంటి అంటే ఫీడింగ్ ఫ్రాక్ అనమాట. దీనికి జిప్స్ అయితే వేయాలి నేను మిడిల్లో. ఎలా ఏంటి అని చెప్పేసి వీడియో షూట్ చేద్దామని చెప్పేసి వీడియో ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత మొత్తానికి నేను ఫస్ట్ క్లిప్ అంతా యాడ్ చేశాను, అంటే క్లిప్ అంతా కూడా షూట్ చేశాను. తర్వాత జిప్స్ కుడుతున్నప్పుడు వీడియో ఆన్ చేశాను అనేసి నేను అనుకున్నాను కానీ ఆన్ చేయలేదు. అదంతా అయిపోయింది. అంతా కుట్టిన తర్వాత వీడియో చూద్దాము అనేసి ఆన్ చేస్తే వీడియోనే లేదనమాట అందులో. ఇక్కడికి ఒకటి అయిపోయిందా, ఇంకొకటి కూడా ఉంది, ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. ఇది ఈరోజు జరిగిందనమాట. ఈ పింక్ కలర్ది నిన్న జరిగింది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఈరోజు జరిగిందండి. నిజంగా ఇది కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎక్కువ డిప్రెషన్ అంటే ఇంట్లో టెన్షన్స్ కానివ్వండి, వర్క్ ప్రెషర్ కానివ్వండి, ఇలా ఉంటాయి. అలా ఉన్నప్పుడు కొద్దిగా మనశ్శాంతిగా తినేసి, కడుపు నిండా తినేసి పడుకొని రెస్ట్ తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ టెన్షన్స్ వల్ల ఏంటంటే, ఈ ప్రెషర్స్ వల్ల సరిగ్గా తినము, ఎప్పుడు వర్క్ అని ఉంటాము, ఎక్కువ ఇదే జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకనేసి చెప్తున్నాను, రెస్ట్ మూడ్లో ఉంటే కాసేపు అంతా అదే సర్దుకుంటుంది. నిన్నటి వీడియో కూడా చూడండి. నిజంగానే తన పాపము చాలా అప్సెట్ అయ్యింది. నాకు బయటికి చెప్పలేకపోవచ్చు కానీ నేనే ఫీల్ అయ్యాను అనమాట. నెక్ తను ఒకటి పెట్టమంటే నేను ఇంకోటి పెట్టడము, ఏదేదో జరిగిపోయింది మొత్తానికి. నా తప్పు ఉంది కాబట్టి నేను తక్కువ అమౌంటే తీసుకున్నాను. తక్కువే ఇలేరా, ఇంకోసారి ఎప్పుడైనా రాసుకుంటాను, ఖచ్చితంగా రాసుకొని మీకు ఖచ్చితంగా నీకు ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసి ఇస్తాను అనేసి నేను చెప్పడం జరిగింది. ఇంకా తను కూడా సరేలేండి అక్క అనేసి అనిందనమాట. ఈ క్లాత్స్ వచ్చేసి ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను కదా, ఇవైతే మీషోలో ఇవ్వండి. మీషోలో ఆర్డర్ పెట్టుకున్నారు. తను ఫీడింగ్ అంటే పాప ఉంది, చిన్న పాప బాబో తెలియదు నాకు కూడా. ఇవి 4 మీటర్స్ ఒకటి, ఇది 4 మీటర్స్, బ్లాక్ది ఒకటి 5 మీటర్స్. నేను నిజంగా అండి ఒకప్పుడు ఏవైనా ఆర్డర్ పెడితే కనుక అప్పటికప్పుడు ఓపెన్ చేసేసి ఎలా వచ్చిందా అనేసి చూసుకునే రకం నేను. నిజంగానే ఏవైనా ఆర్డర్ పెట్టాను అంటే లిటరల్లీ చెప్పాలంటే బ్లాక్ కలర్, ఇప్పుడు ఈ వీడియోలోనే చూపిస్తానండి, సేమ్ ఫ్యాబ్రిక్ నేను ఆరెంజ్ కలర్లో పెట్టుకున్నాను. ఆరెంజ్ కలర్ బాగుంటుంది, నాకు బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి పెట్టుకున్నాను. ఇంతవరకు దాన్ని ఓపెన్ చేసి చూడలేదు అంటే నిజంగా నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ వర్క్ టెన్షన్స్, ఈ ప్రెషరు, ఇదంతా కూడా ఎక్కువైపోయింది అనమాట. అది ఇంతవరకు ఓపెన్ చేసి చూడలేదంటే నిజంగా గ్రేట్ అనిపించింది నాకు. అంత బిజీగా ఉన్నానా అని చెప్పేసి అనిపిస్తుంది. ఇదే అండి బ్లాక్ డ్రెస్ వచ్చేసి. ఇది నేను నెక్ మామూలుగా మనము మెయిన్ క్లాత్ మీద పెట్టేసి క్యాన్వాస్ స్టిచ్ చేయడం అయితే జరుగుతుంది. నేనేం చేశాను, లైనింగ్ చోట పెట్టేసి, లైనింగ్ పక్క పెట్టేసి స్టిచ్ చేశాను. తిప్పి కుడదామంటే ఎక్కడ వస్తుంది, బ్యాక్ పార్టే వస్తుంది, ఫ్రంట్ పార్ట్కి రావట్లేదు ఏంటా అని చూస్తే తిరగదిప్పి కుట్టాను. అక్కడికి ఏం చేశాను, కట్స్ కూడా ఇచ్చేసాను అనమాట. కట్స్ కూడా ఇచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ అవన్నీ సెట్ చేసుకొని పిన్స్ పెట్టేసుకొని మళ్ళీ స్టిచ్ చేశానండి. నిజంగా ఒక్కొక్కసారి ఎప్పుడు ఇలా జరగలేదండి నిజం చెప్పాలంటే. ఈసారి ఎక్కువ టెన్షన్స్ అయిపోయాయి, ప్రెషర్ ఎక్కువ అయిపోయింది అనేసి చెప్పచ్చు. నెక్ అయితే యూనిక్గా ఉందండి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చేయండి. నెక్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది, సాయిరిష్లా ఎంబ్రాయిడరీ వర్క్స్ అని ఉంటుందండి మన ఇన్స్టాగ్రామ్ ఐడి. చూసారా, తిరగదిప్పేసి కుడదాము పిన్స్ పెట్టేసి అనుకున్నానా, ఈ లోపే కరెంటు కూడా పోయిందండి. కనీసం నాకు కరెంటు కూడా సహకరించలేదంటే నమ్మండి.
భలే కోపం వచ్చింది. ఇంక ఏం చేయాలో తెలియక ఆఫ్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాను. షాప్ క్లోజ్ చేసేసి. చూస్తున్నారా, ఈ కట్స్ పెట్టాను, నాకు అర్థం కావట్లేదు. ఈ కరెక్ట్ ప్లేస్లో పెట్టాలి, మళ్ళీ పీస్ అంతా కూడా కరెక్ట్ ప్లేస్లో పెట్టేసి స్టిచ్ చేయాలన్నమాట. పిన్స్ పెట్టుకున్నాను కాబట్టి ఈజీ అయిపోయింది. కొంచెం హెల్త్ కూడా చూసుకుంటూ ఉండండి. టైలర్స్కి చెప్తున్నాను, మెయిన్గా ఏంటంటే మీ టెన్షన్స్కి ఇవన్నీ సరిగ్గా తినకపోవడము, వాటర్ ఎక్కువ తీసుకోకపోవడము, ప్రెషర్ ఎక్కువైందంటే ఇంకా ఆటోమేటిక్గా నిద్ర ఉండదు. నిద్రలో కూడా ఇవే కలవరం వస్తూ ఉంటాయి. నిజం చెప్పాలంటే ఇలా ఉంటుంది ఒక్కొక్కసారి. నిజంగానే కొంచెం కేర్ కూడా తీసుకోండి. నేను చైర్ ఒకటి తీసుకున్నాను. ఈ చైర్ బ్లాక్ చైర్ మీరు ముందు చూసినట్లయితే మన దగ్గర ఇది లేదు. ఇంకొకటి పిల్లో టైప్ కూడా నేను ఒకటి తీసుకున్నానండి. అది ఈ రోజే వచ్చింది. అది కూడా ఒకవేళ కావాలంటే మీతో షేర్ చేస్తానండి. మనకి బ్యాక్ సైడ్ బోన్ ఉంటుంది కదా అండి, ఆ బోన్కి ఎక్కువ ఎఫెక్ట్ కాకుండా నేను ఒకటైతే ఆర్డర్ పెట్టాను. కరెంటు పోయిందండి ఇక్కడ చూడండి. ఇది మన దరిద్రం, కనీసం కరెంటు కూడా సపోర్ట్ చేయలేదు. ఇలా కాసేపు కూర్చున్న తర్వాత మళ్ళీ వచ్చింది కరెంటు. సరే అని చెప్పేసి ఆన్ చేసి స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ అయితే పెట్టేసి స్టిచ్ అయితే మొత్తానికి చేసేసిన తర్వాత ఇంటికి ఒక్క క్షణం ఉండలేదండి. నెక్ తిప్పడం కుట్టడం అయిపోయింది. ఒక్క క్షణం ఉండకుండా ఇంటికైతే వచ్చేసాను అక్కడి నుంచి. ఇంకా మధ్యాహ్నం అయితే వెళ్ళేసి స్టిచ్ చేయాలి. జిప్స్ అన్నాను కదండి, ఇన్విజిబుల్ జిప్పు ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు. నిజంగా అది షూట్ చేశాను అనుకున్నాను కానీ కాలేదు. ఈ బ్లాక్ దానికి కూడా సేమ్ అలాగే కుట్టాలి. ఇదైతే ఖచ్చితంగా వీడియో చేస్తాను, మీకైతే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా వచ్చింది. కొత్తగా ట్రై చేసే వాళ్ళు, కొత్తగా జిప్స్ కుట్టాలనుకున్న వాళ్ళు కూడా ఈజీగా కుట్టేయచ్చండి. నిజంగానే చాలా ఈజీ మెథడ్ అనమాట. మన ఛానల్ని ఫాలో చేయకుండా ఉంటే ప్లీజ్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. లైక్ చేసి కమెంట్ చేశారంటే మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. అది మీ ద్వారానే అవుతుందన్నమాట. కమెంట్ చేసి లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. ముందు మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తూ ఉంటాను. ఇది చూసారా, నెక్ అయితే చాలా యూనిక్గా ఉందండి, చాలా బాగుంది. నేను ఇది కుట్టడం కూడా ఫస్ట్ టైము. నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చిందనమాట డ్రెస్. తను కానీ చూసిందంటే నిజంగా చాలా ఫీల్ అవుతుంది కస్టమర్ అయితే. హ్యాండ్స్ కూడా లాంగ్ హ్యాండ్స్ అనమాట, చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మన వీడియోస్ని ఫాలో చేస్తూ ఉండండి. నెక్ అయితే ఈ విధంగా వచ్చింది. సేమ్ ఆరెంజ్ కలర్ పెట్టుకున్నాను. ఒకవేళ మీకు కావాలి అంటే నేను లింక్ అయితే ఇస్తానండి. ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.